మండల కేంద్రంలోని లింగాల వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఖాళీ బీర్ సీసాలను పెట్టి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఇలా బీర్ సీసాలను రోడ్డు పక్కనే వేయడం వలన వెళ్లే వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది గత కొన్ని నెలలుగా ఇలానే వేస్తున్నారు. వీటి పక్కనే వైన్స్ షాప్ ఉండడం వలన బ్యాలెన్స్ తప్పి సీసాల మీద పడితే ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేదు అని ఎన్నిసార్లు హెచ్చరించినా అయితే ఆదివారం కాకుంటే సోమవారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చెప్పినప్పుడు తీస్తాములే అంటున్నారు. వెళ్ళాక వారి ఇష్టానుసారంగా రోడ్డుకు అడ్డంగా వేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరిపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అసలు అధికారులకు కనిపించడం లేదా? రోడ్డు నుంచి కాలనీలకు వెళ్లే రోడ్డును కూడా సీసాలతో బ్లాక్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకుని రోడ్డు పక్కన సీసాలను తీసివేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చెప్పనా రోడ్డు మీద సీసాల గురించి ఎలాంటి కమ్యూనిటీ ఇవ్వాలంటే అయితే ఇది తెల్కాపల్లి నుంచి లింగాలు వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి ప్రయాణికులు హైదరాబాద్ ప్రయాణిస్తుంటారు. ఈ మెయిన్ రోడ్ కావడం వల్ల బైకులు కానీ కార్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ చాలా వరకు ఎక్కువ మొత్తంలో ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రయాణించడం వల్ల ఇక్కడ వెళ్ళే పాదచారులు కానీ పక్కనే వైన్స్ ఉంది, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఈ ముందల వంతెన ఉంది, అది కూడా కుంగిపోయింది. ఈ రోడ్డు చుట్టుపక్కల కూడా కంప చెట్లు ఉన్నాయి, రోడ్డు మీదకి వచ్చినాయి. సో ఇవేవి కనపడకుండా పాదచారులకు కానీ ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే బైక్ కానీ లేకపోతే 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఏవైనా చిన్న ప్రమాదానికి గురైనా ఈ రోడ్డు మీద పడ్డ దెబ్బల కంటే ఈ సీసాలలో పడ్డారనుకో వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. దీని గురించి చాలాసార్లు కంప్లైంట్ చేసినాము, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టించుకొని ఇక్కడ నుంచి తీసి వేయాలనుకుంటే ఇదంతా కూడా కంప చెట్లు ఖాళీ ప్లేస్ చాలా ఉంది, అదంతా కూడా దాన్ని క్లీన్ చేసుకొని మరి అక్కడ ఉన్న వాళ్ళకు రెంట్ ఇస్తారా ఏమిస్తారా అది వాళ్ళేదో మాట్లాడుకొని అక్కడ వేయించుకుంటే బాగుంటుంది. ఈ రోడ్డు పక్కల ఉండడం వల్ల చాలా ప్రమాదము. దీని మీద ఒక తెల్కాపల్లి ప్రజా పౌరునిగా నేను స్పందిస్తున్నా. ఈ న్యూస్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ సమస్యను నేను తెల్కాపల్లి అధికారుల దృష్టికి తీసుకొద్దామని మాట్లాడుతున్నా. అయితే ఇక్కడున్న ఈ సీసా వెచ్చలు ఉన్నాయి కదా, ఇవన్నీ బీర్ సీసాలు, క్వార్టర్ సీసాలు, ఇవన్నీ ఏమైందంటే ఒక మెయిన్ రోడ్డు నుంచి ఒక 2 ఫీట్ల డిస్టెన్స్ దగ్గరలో వేయడం వల్ల చాలా ప్రమాదాలకు ఇబ్బందిగా ఉంది. ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రమాదాలను నివారించేది పోయి ప్రమాదాలకు ఉసిగొల్పి ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రమాదాన్ని జరిగిన నష్టం ఎక్కువ అయ్యేటట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఇది ఇన్ని రోజుల నుంచి అధికారులకు కనిపిస్తలేదు, ఇంత మెయిన్ ఉంది కదా. ఇంకా గతంలో కూడా మీడియా మిత్రులు కూడా ఇలాంటివి స్పందించి పేపర్లో రాయడం జరిగింది. మరి వాళ్ళకి ఎందుకు కనిపించలేదో నాకైతే అర్థమవుతలేదు. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళే, స్పందించి తొందరగా తీసేస్తే బాగుంటుంది.